కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హైదరాబాద్లోని బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ప్రభుత్వం పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. అయితే అనుమతి లేకుండా రావడంతో విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఏబీవీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఛార్జీలను పెంచడమంటే పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని ఏబీవీపీ నేతలు చెబుతున్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల కోసం ఇలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా అవడం కోసం వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా ఈరోజు హైదరాబాద్లోని బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ప్రభుత్వం పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. అయితే అనుమతి లేకుండా రావడంతో విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఏబీవీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఛార్జీలను పెంచడమంటే పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని ఏబీవీపీ నేతలు చెబుతున్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడించడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసులు లేక బస్సులు సగా లేక ఇబ్బంది పడుతుంటే ఈరోజు సరిగ్గా బస్ పాస్ రేట్లు పెంచి విద్యార్థులకు తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. విద్యకు దూరం చేసే కుట్రనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి నేను ఒక్కటే అడగదలుచుకున్నా, విద్యార్థులు చదువుకోవాలనుందా లేదా మీ లెక్క రౌడీలు గుండాలు కావాలని ఈ ప్రక్రియ చేస్తున్నారు? చేసేదంతా ఇలాగనే అన్నట్లనే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే మరి ప్రభుత్వాలకు అంటే ఇలా చేయడం అనేది మరి ప్రభుత్వం లోబెడేహరని అవద్దు ఆ లోబెడే ఇగో ఈరోజు పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను తగ్గించేంత వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే టీఎస్ఆర్టీసీ భవన్ ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ రోజు పోలీసులు విద్యార్థుల పైన విచక్షణ రహితంగా లేకుండా ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులకు